మాత్రే నమః. ఈరోజు వచ్చేసి వీడియో చేస్తున్నాను చూడండి. ఇది వంకాయలు ద్రాక్ష పళ్ళ గుత్తిలా ఎలా కాసాయి చూడండి. మా మేడ పైన చాలా బాగా కాసాయండి. అనుకుంటున్నామండి కాయలు కర్రీ వండుకుంటాను ఈరోజు. చూడండి కట్ చేస్తాం. కాయలన్నీ కట్ చేయండి కాయలు చూడండి. చాలా బాగా కాసాయి కదా. ఏదన్నా నాకు వెనకాల తోక చెప్తుందని మాటలో చాలా బాగా కాసాయి కాయలు. వెళ్తాను చూడండి కట్ చేసి వేయించుకుంటున్నాను. ఆ కాయ కూడా కట్ చేయండి. ఇది కూడా కట్ చేయండి, లేతగానే ఉంది కదా. ఇది కూడా కట్ చేయండి, లేతగానే ఉంది. చాలా బాగుంది కదా. కట్ చేయండి. అది కూడా కట్ చేయండి. అది కట్ చేస్తారా? ఇది ఈ కాయ కూడా బాగోలేదా? చూడండి. ఇలా 4 మొక్కలు వేసుకుంటే మనం కర్రీకి రెడీ అవుతాయి. కష్టపడి కొన్ని నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కాయలు ఎలా వస్తాయండి మనకి కోసుకోవడానికి? చాలా బాగా వస్తాయి కదా. ఎరువులు పిండ్లు లేకుండా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇదో చెట్టు, మొత్తం 4 చెట్లు ఉన్నాయండి మా మేడ పైన. చాలా బాగా వస్తున్నాయి చూడండి. కాయలన్నీ కట్ చేసేసాం. మళ్ళీ 4 రోజుల్లో మళ్ళీ రెడీ అవుతాయి. చిన్న చిన్న కాయలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కాయలు. మళ్ళీ 4 రోజులు రెడీ అవుతాయి. 4 బెండ చెట్లు 4 వంగ చెట్లు వేసుకున్నామండి. అవి మేడ మీద చాలా బాగా కాస్తున్నాయి మాకు. చూడండి ఈ కాయలు కట్ చేసుకున్నాం. బాగా వచ్చాయి కదా. కట్ చేసాను. ఇవే కర్రీ వండుతాను ఈరోజు. నమః. ఈరోజు వచ్చేసి గుడ్లు, వంకాయ, ఎండు చేపలు ఇగురు పెట్టుకున్నామండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గుడ్లకి కొంచెం కారం పట్టించి గుడ్లు వేయించేసుకుందామని మనం వేయించుకుని తీసుకుంటే వేగాలండి. గుడ్లు ఇలా వేగిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకుని ఎండు చేపలు కూడా వేయించుకుందామండి. ఇదిగో ఎండు చేపలు శుభ్రంగా కడుక్కుని వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత తీసుకుని ఎక్కువ చేసి అవసరం లేదు, వేడితే పక్కన పెట్టుకుందామని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేగిన తర్వాత తీసేసుకుందామండి. తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే కొంచెం మసాలా కూడా వేసుకుని వేపుకుందాం. ఉల్లిపాయ వేసుకుని ఇది వేగితే తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు, కారం అన్నీ వేసుకుందామండి. ఆయిల్ పెట్టుకొచ్చేలాగా వేగాలి. మొత్తం వేగుతుంది కదండి. ఇలాగా చూడండి. ఒక నిమిషం మనం వేగిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు, గళ్ళుప్పు వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము. ఇవి మా మేడ మీద కోసుకున్నాం కదా. ఇవి పొడవుగా కానీ కట్ చేసుకున్నాను. బాగుంటాయి వేసి. ఇవి బాగా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే బాగా తొందరగా మగ్గుతాయి, చల్లారిపోకుండా. మగ్గుతుంది కదా చూడండి, బాగా మగ్గుతుంది.
కొంచెం వేస్తే తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మనం ఉప్పు కారం వేస్తున్నాము. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. ఒకసారి చూద్దాము. చూడండి మగ్గిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకున్నాము. కారం వేస్తున్నాం. చూడండి కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. ఒకసారి కలుపుకొని వాటర్ వేసేస్తున్నాము. గుడ్డు కూడా వేసేస్తున్నాను. వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎండు చేపలు 1 నిమిషం ఉడికిన తర్వాత వేస్తాను. ఏంటి విడిపోతాయి అనేసి. చూడండి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన లేదు. వంకాయ మగ్గిపోతుంది కదా, మగ్గిపోయింది కదా, అంచేత తక్కువ వాటర్ వేసుకుంటేనే సరిపోతుంది. వంకాయ ఎండు చేప ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటుంది ఎవరైనా సరే. ఇప్పుడు చేపలు ఇలాగా బయట వేసేస్తున్నాను. వాటర్ లాగుతుంది. చూడండి 2 నిమిషాలు మనకి ఉడికిందంటే మూత పెట్టుకుంటే మనకి ఉడికిపోతుంది. వంకాయ ఎండు చేప ఇగురు చాలా బాగుంటుందండి. కొద్దిగా వేసుకున్నాం వాటర్. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుంటే 1 నిమిషం ఉడికితే మనకి 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి ఎలా వచ్చిందో. అబ్బా సూపర్ ఉడుకుతుందండి. వంకాయ గుడ్లు ఎండు చేప కర్రీ రెడీ అయిపోతుంది. కాకపోతే ఒకటి చెప్తున్నానండి, ఎండు చేపలు మాత్రం ఉప్పు చేపలు అయితే మనం కర్రీలో ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఏంటంటే కొన్ని చేపలకి ఉప్పు ఎక్కువ వేసేస్తారండి. అందుచేత ఉప్పు చేపలు అయితే ఉప్పు చూసుకుని వేసుకోవాలి. చప్పటి చేపలు కూడా 2 అమ్ముతారండి. అవి చూసుకుని మనం చేసుకోవాలి. ఉప్పు లేకపోతే ఉప్పు ఎక్కువైపోద్దమ్మా. సరే అమ్మా, కర్రీ ఉడికిపోయింది. కొంచెం గ్రేవీ ఉంచుతాను, అందుచేత కట్టేస్తున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఉంటానమ్మా, వీడియో ముగిస్తున్నాను.